హలో అండి. ఇక ఈ వీడియోలో బ్యూటిఫుల్ సన్సెట్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 6 o'clock అండి. లెఫ్ట్ సైడ్ చూడండి, సూర్యుడు రెడ్గా ఎంత బాగా కొండ లోపలికి వెళ్తున్నట్టు ఉంది చూడండి. కొండల మధ్యలోకి నిదానంగా నేను వితిన్ 1 minute లోపలే వెళ్ళిపోయాడండి. ఫుల్ సన్ మెల్లమెల్లగా డౌన్ అయిపోయి కంప్లీట్గా క్లోజ్ అయిపోయిందండి. చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. బర్డ్ కూడా క్యాప్చర్ అయింది చూడండి కరెక్ట్గా ఆ టైంలో. ఇలా సన్సెట్ చూడడము చాలా బాగుంటుందండి. మా అపార్ట్మెంట్ పైన కరెక్ట్గా 6 o'clock ఎక్కితే ఇలా కనిపిస్తుంది. ఇక నేనైతే ఈరోజు చాలా పీస్ఫుల్గా అనిపించింది. సన్సెట్ చూసాను కదా, ఇక వచ్చేసి మైండ్ పెట్టిన దాని పైన అది తీసేస్తున్నానండి. చూడండి బాగా ప్రిపేర్ అయ్యాయి. ఇది ఎలా ప్రిపేర్ చేశానో మన నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఒక 1 week నుంచి ఇదే పనండి డైలీ. ఈ రోజుకైతే బాగా కంప్లీట్గా ఎండిపోయాయి. అయినా కూడా ఇంకో 3-4 days పెడదాం అనుకున్నానండి. ఒకవేళ సరిగా ఎండకపోయినా మళ్ళీ బూజు వచ్చేస్తుంది కదా. ఇక కట్ చేస్తే కిందికి వచ్చేసానండి. సరుకులు వచ్చేసాయి. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను. ప్రొవిజన్స్ అన్నీ ఏమేమి పెట్టానో చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లిక్విడ్ అండి, డిటర్జెంట్ లిక్విడ్, పేస్టు, హనీ, ఇంకా పిల్లలకి చాకోసు, వాళ్ళకి బిస్కెట్స్ 2-3 types బిస్కెట్స్ పెట్టాను. ఇది బన్సీ రవ్వ. ఆశీర్వాద్ తీసుకున్నానండి. ఇది సాల్ట్ ప్యాకెట్, పింక్ సాల్ట్, ఇంకా బిస్కెట్స్, ఇక ఊదికడ్డీలు. ఇవన్నీ ఈసారి ఫ్లిప్కార్ట్ ఏమైందంటే మంత్ స్టార్టింగ్లో 2-3 సెకండ్లో థర్డ్ పెట్టానండి. 1 week పట్టింది ఇవి రావడానికి. ఇక డ్రై ఫ్రూట్స్ తెచ్చేసానండి ఆఫ్లైన్లో. ఇస్మాయిల్ ట్రేడింగ్ కంపెనీ కొత్తగా స్టార్ట్ అయిందండి తిరుపతిలో. ఆల్రెడీ ఇస్మాయిల్ డ్రై ఫ్రూట్స్ ఉంది. నేను చాలా ఇయర్స్ నుంచి అక్కడే కొంటానండి అన్ని డ్రై ఫ్రూట్స్. ఇది వాల్నట్స్, వంట్రీ. వీళ్ళ దగ్గర ప్యూర్ బ్రాండ్స్ దొరుకుతాయండి, లోకల్వి కాదు. ఈ ఎంఆర్పీనే 550 అలా ఉంది, మనకి 370 పడిందండి. ఇది హోల్సేల్లో దొరుకుతాయండి మనకి ఇక్కడ. అన్నీ కూడా ప్యాకింగ్ చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి వాటర్ మిలాన్ సీడ్స్ అండి. 1 by 1 అన్నీ మొత్తం తీసేద్దాము. నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను స్మూతీ చేద్దామనేసి అన్నీ ఒకేసారి పర్చేస్ చేశానండి. ఎప్పుడు కూడా అన్నీ ఒకేసారి తెచ్చేస్తాను. ఇవి పంకిన్ సీడ్స్ కొన్ని ఉన్నాయండి, ఎందుకు ఒకేసారి తెచ్చేస్తే బాగుంటుందని అన్నీ తెచ్చేసాను. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. అన్నీ కూడా ఇలా ఇస్మాయిల్ అని లేబులింగ్ వస్తాయండి, చాలా బాగుంటాయండి. ఇవి ఆవాలండి, సన్న ఆవాలు. వీళ్ళ దగ్గర ఇవి కూడా ఉంటాయి. నేనైతే ఎప్పుడు కొనలేదు, ఐడియా వచ్చింది డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా అనేసి కొన్నా ఈసారి. తెల్ల నువ్వులండి. ఇంకా డ్రై ఫ్రూట్స్లో ఇవి ఎండు ద్రాక్ష, ఖర్జూరం కూడా ఉంటాయండి. ఖర్జూరాలు నా దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ తీసుకున్నవి వాడలేదు. అవి ఎక్కువ ఖర్చు కావు. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, మిరియాలు. ఇవన్నీ నేను కొన్న ఐటమ్స్. టోటల్ 10 items. ఇవి బార్లీతో గంజి కాంచుకుంటే మంచిది కదండి, అందుకని కొన్నాను. ఇది బిల్ టోటల్ 1090 అయిందండి. చాలా జెన్యూన్ ప్రోడక్ట్స్, హోల్సేల్ కాస్ట్ అండి. ఒకసారి వెళ్తే మనం అన్నీ తెచ్చేసుకోవచ్చు. ఇవి ఈరోజు పనులు ఇవ్వండి. ఆఫ్లైన్లో ఇవి తెచ్చాను. ఇక ఆన్లైన్ అన్నీ సర్దేయాలి, మొత్తం అన్నీ బాటిల్స్లో అన్నీ పెట్టేయాలండి. అదొక పెద్ద టాస్క్. ఇక కట్ చేస్తే నైట్ పడుకునేటప్పుడు నేను నెక్స్ట్ డే స్మూతీ కోసం ముందుగానే సోక్ చేసి పెట్టేస్తానండి డ్రై ఫ్రూట్స్. దానికోసం ఇలా ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను. ఒక 5 బాదం తీసుకున్నానండి. ఈ బాదం పప్పు నేను ఆఫ్లైన్ తేలేదండి, ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను, కాస్ట్ తక్కువ ఉంది. ఇక నెక్స్ట్ ఒక స్పూన్తో వాటర్ మిలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసానండి. అన్నీ ఒకే స్పూన్తో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తెల్ల నువ్వులు వేసాను. ఒక 4-5 జీడిపప్పు పలుకులు వేసాను. ఎక్కువ అవసరం లేదండి, కొలెస్ట్రాల్ కదా. చియా సీడ్స్ 1/2 స్పూన్ వేసాను. ఇక అవిసె గింజలు 1 స్పూన్ వేసాను. 2 వాల్నట్స్ వేసానండి.
ఇక పిస్తా ఒక 3 వేసాను. ఇవి దోస విత్తనాలండి, అవి ఒక స్పూన్ వేసాను. ఈ కిస్మిస్ ఒక స్పూన్ వేసాను. అన్ని డ్రై ఫ్రూట్స్ మనం ఒకసారి కౌంట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి ఎగ్జాక్ట్గా అన్నీ వేయగలుగుతాము. ఇక వాటర్ వేసి బాగా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి అదే వాటర్తో నెక్స్ట్ డే గ్రైండ్ చేయాలండి. ఆ వాటర్ బంద్ చేయకూడదు. మంచి వాటర్ వేసి ఇలా దీన్ని సోక్ చేసి పెడుతున్నాను ఓవర్ నైట్. ఈ ప్రొసీజర్ అంతా నైటే చేసి పెడితే బాగా సోక్ అవుతాయండి. మార్నింగ్ అప్పటికప్పుడు సరిగా సోక్ అవ్వవు. ప్లస్ దాంట్లో ఉండే విటమిన్స్ కరెక్ట్గా అందవండి. నైటే ఓవర్ నైట్ సోక్ అయితేనే అది హెల్త్కి చాలా మంచిది. ఇలా పెట్టిన తర్వాత నేను మీకు షార్ట్కట్లో ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఇలా కలిపెట్టుకోవాలండి. ఒక గిన్నెనో ఒక బౌలో ఏదో ఒకటి తీసుకొని ఒక గ్లాసు దాంతో అన్నీ ఈక్వల్గా మెజర్ చేసుకున్నానండి. టోటల్ ఒక 10-12 డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా గ్లాస్ బాటిల్లో వేసి పెట్టుకున్నాను. చూడండి, అన్ని డ్రై ఫ్రూట్స్ కనిపిస్తాయి. ఇలా ఉంటే మనం కావాల్సినంత ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకొని సోక్ చేసేసుకోవచ్చు. మీకు టైం సేవ్ అవుతుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకోవాలండి. ఓవరాల్గా నేను పీనట్స్ అయితే మర్చిపోయాను, అందుకు మళ్ళీ పీనట్స్ సపరేట్ వాష్ చేసి యాడ్ చేస్తున్నాను. అందుకే కౌంట్ చేసుకుంటే మర్చిపోరండి. ఇక నెక్స్ట్ డే దీన్ని స్మూతీగా ఎలా రెడీ చేయాలో చూసేద్దాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఈ అంతా కూడా నెట్స్ అంతా కూడా బాగా సోక్ అయి ఉంటాయండి. చూడండి, బాగా ఉబ్బాయి. ఇలా చూస్తే ఈ పీనట్స్ చూడండి పైన బాగా తెలుస్తుంది. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. దీనికి ఫస్ట్ కొద్దిగా పాలు వేసుకుందాము గ్రైండ్ అవ్వడానికి సరిపోయన్నీ. ఒకేసారి ఎక్కువ వేస్తే మొత్తం మిక్సీ అంతా చిమ్మేస్తుంది. గ్రైండ్ అయిన తర్వాత ఈ పేస్ట్కి పాలు యాడ్ చేసేసి దీన్ని ఒక గ్లాస్లో ఇలా తీసుకుందామండి. మొత్తము చాలా స్మూత్గా అవ్వాల్సిన అవసరం లేదండి, అక్కడక్కడ పలుకులున్నా బాగుంటుంది. దీన్ని నెక్స్ట్ పైన తేనె వేసుకుందామండి, స్వీట్నర్, న్యాచురల్ స్వీట్నర్. కావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పైన చాప్ చేసి వేసుకోవచ్చండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ డ్రై ఫ్రూట్స్ స్మూతీ రెడీ అండి. దీన్ని ఇలాగే తీసేసుకోవచ్చు. చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.